ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ఒక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు నాకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చాను. దానియేలు యొక్క ప్రార్థన జీవితం ఎలాగుంది? మన ప్రార్థన జీవితం ఎలాగుంది? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. దానియేలు ప్రార్థన రోజుకు ఎన్నిసార్లు చేసేవాడంటే 3 సార్లు కదా. అనుదినము ముమ్మారు మోకాళ్ళు వేసి మోకాలు ఉంచి కదా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవుని స్తుతించేవాడు. ప్రతి దినం ఆ దినం ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, అది ఎలాంటి సంతోషాన్ని కలిగించే దినం అయినా, కొంతమందికి సంతోషం ఎక్కువైనా ప్రార్థన చేయరు, కొంతమందికి కష్టం ఎక్కువైనా ప్రార్థన చేయరు. కానీ దానియేలు ఎలాంటి రోజైనా అది ప్రార్థన రోజుగా, ప్రార్థన దినముగా మార్చుకునేవాడు. ఎలాంటి క్లిష్టకరమైన పరిస్థితులు వచ్చినా తన ప్రార్థన జీవితాన్ని మానుకునేవాడు కాదు కదా. మన కొంతమంది ఊరికుడికినే ప్రార్థన జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. ప్రార్థన అనేది కొంతమంది జీవితంలో ఉండదు. కానీ ఇక్కడ దానియేలు జీవితంలో మనం చూస్తే ఇక్కడ ఒక శాసనము రాయబడింది. ఏంటి అంటే 30 రోజుల వరకు రాజు యొద్ద తప్ప ఏ మనిషిని యొద్దనైనా, ఏ దేవుని యొద్దనైనా ఎవరు ఏం చేయకూడదు. 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనా, మానవుని యొద్దనైనా ఎవడును ఏ మనవి చేయకూడకూడదు. ఏ మానవుని యొద్ద కానీ, ఏ దేవుని యొద్ద కానీ ఎక్కడ ఎవరు ప్రార్థనలు చేయకూడదని, లేదా విచారణ చేయకూడదని ఇక్కడ ఒక శాసనము తీసుకుని వచ్చారు. ఒకవేళ అలాగూ చేస్తే రాజు యొద్ద కాకుండా ఇంకో వేరే మనిషి యొద్ద కానీ, మంత్రి యొద్ద కావచ్చు, నైబర్ సిరుగు పొరుగు వారి యొద్ద కావచ్చు, ఇంకా వీరి వద్ద ఎవరి యొద్ద ఎవరైనా విచారణ చేస్తే వారిని ఏం చేయాలంటే సింహపు గుహలో, సింహపు బోనులో పడద్రోయాలి. ఇతి శాసనం బయలుదేరి ఇతి శాసనంకి రాజు కూడా సంతకం చేశాడు, ముద్ర కూడా వేశాడు. ప్రజలందరూ రాజు దగ్గర కూర్చొని విచారణ చేస్తున్నారు, మనవి చేస్తున్నారు, వారి అవసరాలు చెప్పుకుంటున్నారు, వారి అక్కను చెప్పుకుంటున్నారు. ఊరికే మౌనంగా ఉండేవాళ్ళు మౌనంగా ఉంటున్నారు. ప్రార్థించేవారు ఇప్పుడు ప్రార్థన చేయడం మానేశారు. దేవుని సన్నిధిలో కనబడేవారు దేవుని సన్నిధిలో కనబడటము మానేశారు. ఎందుకు అంటే సింహ గుహల్లో పాడేస్తారు, సింహాల బోనులో పడేస్తారు, సింహాలకు ఆహారం అయిపోతామేమో అనే భయంతో దేవుని మీద ఉన్న ప్రేమను, భక్తిని కూడా ఆ 30 దినాలు కాస్త పక్కన పెట్టేసారు. ఎందుకంటే మరి భయంకరమైన శాసనం వచ్చింది కదా. ఒకవేళ రాజు ఆజ్ఞ క్రోధమైనది, రాజు ఆజ్ఞ ఎవరైనా మీరితే వాడు ఎంతటి వాడైనా సరే సింహాల గుహలోకి వెళ్లాల్సిందే, సింహాలకు ఆహారం కావాల్సిందే. కాబట్టి ఈ 30 రోజులే కదా అన్నట్టుగా కొంతమంది రాజీ పడిపోయారు. కానీ దానియేలు ఇటు శాసనం బయలుదేరిన సంగతి తెలిసిన తర్వాత కూడా యథాప్రకారంగా తన ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. కిటికీలు యెరూషలేము తెరిచాడు. మోకాలేసి ప్రతిరోజు ఉదయము, సాయంత్రము, రాత్రి, మధ్యాహ్నము ఎన్నిసార్లు ఆయన ఏ సమయంలో ప్రార్థన చేసేవాడు తెలియదు. కానీ ఆయా సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు కదా. వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ విడిచిపెట్టేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసి దానియేలు కోసానికే వీరు ఈ శాసనం తీసుకుని వచ్చారు. ఒక్కోసారి మన కోసమే కొన్ని శాసనాలు మన ఇబ్బందులను పెట్టడానికి, మన శ్రమలోకి నెట్టివేయడానికి, శోధించేవాడు సాతానుగాడు ఎవరైతే బాగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని శోధించడానికి అనేకమైన శాసనాలు పుట్టిస్తాడు. అనేకమైన వ్యతిరేకమైన కార్యకలాపాలు కలగజేయడానికి చూస్తాడు
కదా. ఆ పనులు చేసేవారికి కఠినమైన శిక్ష, ఆ పని చేసేవారికి కఠినమైన నష్టము ఇలా జరుగుతుందని తెలిసింది కూడా దానియేలు దేవుని సన్నిధిలో చెప్పి ఏం చేస్తున్నాడంటే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన సింహాలకు ఆహారమైనా పర్వాలేదు, తన దేవుని ప్రార్థన చేయటము దానియేలు మానుకొనలేదు. సింహాల గుహలు పడవేయబడతారని తెలిసినా కూడా దానియేలు సరే రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను కదా, ఒకసారి ప్రార్థన చేస్తాను ఈ రోజు, లేకుంటే డే బై డే ప్రార్థన చేస్తాను, ఓ రోజు తప్పించి ఓ రోజు ప్రార్థన చేస్తాను అనుకోలా. అనుదినం ఎలా ప్రార్థన చేశాడో ఈ శ్రమ దినాల్లో కూడా, ఈ కష్ట దినాల్లో కూడా, ఈ భయంకరమైన దినాల్లో కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు యేసు ప్రభువు తన శిష్యులకు అనేక లోకం మీదకు జరగబోయే వాటిని అన్నిటి గురించి వివరిస్తూ చెప్తూ వీటిని ఎల్లా మీరు తప్పించుకోవాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అన్నాడు. ఈ శ్రమల్లో, ఈ శోధనలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ విపత్కరమైన పరిస్థితులు భూమి మీదకి వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, అనేకమైన భయంకరమైన దినాలు వస్తాయి. వీటిని అన్నింటి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పాడు కదా. మన జీవితంలో కూడా ప్రార్థన అనేది ఉండాలి. మన జీవితంలో కూడా ప్రార్థన జీవితాన్ని మర్చిపోకూడదు. నీకంటూ ఒక సమయం ఉండాలి ప్రార్థన చేయడానికి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు కదా. పేతురు యోహానులు ప్రార్థన చేయడానికి ప్రార్థన సమయాన 3 గంటలకి ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళాను కదా. అలాంటి ఒక ప్రార్థన జీవితం మనం కలిగి ఉండటం అది మనకి ఎంతైనా ఆశీర్వాదం. ప్రార్థన మనల్ని కాపాడుతుంది కదా. ఇటు శాసనం బయలుదేరింది, వారందరూ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. రాజు ఈ మాటలు విని చాలా వ్యాకుల పడ్డాడు. రాజు ఎలాగైనా దాన్ని రక్షించాలనుకున్నాడు, కానీ రాజే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇక దాన్ని మార్చడానికి వీలు లేదు. అయితే రాజు ఒక మాట అన్నాడు, దానియేలు నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించాలి. నేనైతే రక్షించలేకపోతున్నాను, నేనైతే కాపాడలేకపోతున్నాను. నిన్ను కాపాడుకోవాలని రక్షించుకోవాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. నేనే ఆ సంతకం చేశాను, ఇప్పుడు నేనే మాట తప్పితే బాగుండదు, కాబట్టి నీ దేవుడే నిన్ను రక్షించును గాక అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా. ఆ రాత్రంతా రాజుకు నిద్ర పట్టల. దాని గురించి ఆలోచన చేస్తున్నాను. ఒక మంచి జ్ఞానం కలిగిన వాడిని పోగొట్టుకున్నాను కదా, ఇంత విశేషమైన దేవతల జ్ఞానం కలిగిన వాడిని పోగొట్టుకోవాల్సి వస్తుంది కదా అని దుఃఖంతో బాధతో దానియేలు ఉన్నాడు. తెల్లవారక మునిపే తెల్లవారుజాముని గుహ దగ్గర పరిగెత్తుకుని వచ్చి దుఃఖంతో దానియేలు నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా. అప్పుడు దానియేలు అంటాడు, రాజా, నేను అనుదినం సేవిస్తున్న నా దేవుడు తన దూతను పంపించి సింహములకు ఏ హాని చేయకుండా నన్ను కాపాడినవి కదా. అనుదినం సేవించిన దానియేలు, అనుదినము ప్రార్థన చేసిన దానియేలు ఇప్పుడు శ్రమలో కూడా, శోధనలో కూడా తన ప్రార్థన మానుకోలేదు. కొంతమంది శ్రమ కలిగిందని, కొంతమంది శోధన కలిగిందని, కొంతమంది ఇబ్బంది కలిగిందని, బాధలు వచ్చినవని, నష్టాలు వచ్చినవని, ఉద్యోగం రాలేదని, మేము అనుకుని జరగలేదని ప్రార్థన చేయడం మానేస్తారు. ప్రార్థన చేయడం ఎప్పటికీ మానివేయకూడదు. మన ప్రార్థన మనం రక్షిస్తుంది. దానియేలు ప్రార్థన దానిని రక్షించింది. అవసరం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయకూడదు. శ్రమ వచ్చినా రాకపోయినా, కష్టం వచ్చినా రాకపోయినా, బాధ వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా మనం అనుదినము దేవుని సేవించే వారిగా ఉండాలి. మన ప్రార్థనని మనం రక్షించగలదు. దానియేలును రాజు రక్షించాలనుకున్నాడు, అతని వల్ల కాలేదు. ఎవరు నిన్ను రక్షించలేరు, ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నీ కుటుంబ పరిస్థితిని మార్చలేరు. నీ కుటుంబ పరిస్థితిని మారాలన్నా, నువ్వు శ్రమ నుంచి బయటకు రావాలన్నా, శోధన నుంచి బయటకు రావాలన్నా, ఇబ్బంది నుంచి బయటకు రావాలన్నా దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. దావీదు అయితే నేను వేకుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. దావీదు ఈజ్ కింగ్ అని వేకున లేస్తున్నాను. ఒక సాధారణ జీవితం జీవిస్తున్న మనమే, ఒక సాధారణ బ్రతుకుతున్న మనమే, కూలి పని చేసుకొని బతుకుతున్న మనమే, చిన్న ఉద్యోగం వచ్చిందంటే చాలా ఉద్యోగం వల్ల చాలా బిజీ అయిపోయినంట. 24 గంటలు పని చేస్తున్నారు. మరి ఎంత బిజీ అయిపోయినా నువ్వు దేవునికి నువ్వు సమయం ఇచ్చుదుగాక. మనం కూడా దానియేలు లాగా
ప్రార్థన చేసేవాడిగా ఉండును గాక. ఇప్పటివరకు నీకు ప్రార్థన జీవితం లేదా? ఇప్పటివరకు నువ్వు ప్రార్థించలేదా? ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రభు నీ జీవితంలో తన కార్యం జరిగించడం ప్రారంభిస్తాడు. అనేకమైన శ్రమ నుంచి నిన్ను తప్పించడం, రక్షించడం దేవుడు. ప్రార్థన చేయడం మన పని, కార్యం చేయడం దేవుని పని. ఏదైతే ప్రార్థన జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.